హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి మంచి ఫ్రై ఐటెం చూపిస్తున్నానండి. చేస్తున్నాను. ఫ్రై ఐటెం వచ్చేసి ఆలూ ఫ్రై. చూసారా, ఆలూ ఫ్రై. మంచిగా ఆలూని కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నానండి. ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో పెట్టాలి. అలా పెట్టడం వల్ల మంచిగా కుక్ అవుతాయి. ఓకే, ఇవి వచ్చేసి అరకిలో ఆలు తీసుకున్నానండి నేను. తర్వాత వచ్చేసి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పసుపు, గరం మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్, కారం, కరివేపాకు, కస్తూరి మెంతి, ధనియా పౌడర్, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, ఆయిల్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా, చేద్దామా, రండి. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకున్నాం. మంచిగా కడాయి పెట్టుకున్నాం. ఆలూ ఫ్రై ప్రిపేర్ చేద్దామండి. ఇంకా మనం మంచిగా టేస్టీ ఆలూ ఫ్రై. మంచిగా ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్. మంచిగా సాల్ట్ వాటర్లో మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఇలా వేసేయాలండి. హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మంచిగా ఆయిల్లో. కుక్ అవ్వడానికి కొంత టైం పడుతుందండి, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కుక్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పాను కదా. ఇలా మంచిగా విడిపోవాలన్నమాట ఆయిల్లో. అవి పీసులు మంచిగా కుక్ అవుతాయి ఇలాగా. ఇప్పుడు మనం ఇందులో పసుపు అండి, ఒక అర స్పూన్కి తక్కువనే వేసుకోండి. మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాలి మనం. మంచిగా పసుపు వేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి. పొడి పొడిగా మంచిగా కుక్ అవుతాయి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మంచిగా కుక్ అయిపోయినాయి. ఆలు ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో, 2 స్పూన్స్ ఆయిల్లో. ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీటిని బాగా కుక్ అయిపోయాయి కదా, మంచిగా కప్పులోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ కడాయి పెట్టేసుకున్నాము. ఆలు తీసేసుకొని పక్కన పెట్టేసినాము. మంచిగా ఇప్పుడు కడాయి హీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ మంచిగా హీట్ అయింది. జీలకర్ర, ఉల్లిపాయలండి, ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఒక పెద్దది ఉల్లిపాయలు తీసుకున్నా, తరిగి కప్పు అయినాయండి. మంచిగా కుక్ చేస్తున్నాం. మనకు ఆనియన్స్ కుక్ అవ్వడానికి కాస్త సాల్ట్ వేద్దామండి. ఆల్రెడీ మనము
ఆలూలో సాల్ట్ ఉందండి ఇప్పుడు, ఎందుకంటే అది వాటర్లో నానబెట్టాం కదా సాల్ట్ వేసి, తర్వాత ఆయిల్ తక్కువనే, సాల్ట్ తక్కువనే పడుతుంది. మంచిగా కర్రీ లీవ్స్ చేస్తున్నాను ఫ్రెష్వి. హై ఫ్లేమ్ మీదనే మంచిగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, ఇందాక కొద్దిగా వేసాము, మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న వేస్తాము పసుపు. మంచిగా ఉల్లిపాయలు కుక్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఇందులో తగినంత కారం వేద్దాము. ఒక స్పూన్ కారం అండి, కొద్దిగా వేస్తాము. మేము కొంచెం స్పైసీగానే ఉంటుంది ఆలు ఫ్రై. ఆలు కొంచెం స్వీట్ ఉంటుంది కదండి, ఆలు కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలి. చప్పగా తినేవాళ్ళు చప్పగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కస్తూరి మెంతి అండి, ఇది వచ్చేసి కస్తూరి మెంతి మంచిగా వేసేసాను. మంచిగా కుక్ అవుతుంది, ఘాట్ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఆలు అండి మంచిగా వాటర్లో పెట్టేసి పొడి పొడిగా క్రిస్పీగా వస్తాయి, స్మూత్గా కూడా ఉంటాయండి. మరి ఎక్కువ క్రిస్పీగా కాకుండా స్మూత్గా తినడానికి మంచిగా ఉంటుంది టేస్ట్. మంచిగా పప్పుచారు, సాంబారు, అట్లా రసం వాటి అవి ఉన్నప్పుడు మనం ఇట్లా ఆలు ఫ్రై చేసుకున్నామంటే నంచుకోవడానికి చారులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కుక్ అయిపోయింది. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా 2-3 మినిట్స్ అలా వదిలేసాము. మంచిగా కుక్ అయిపోయింది. మంచిగా మసాలా కూడా పట్టేసి ఉంటుందండి ఇందులోకి, కారం అవి. మనం ఇంకా వేయాల్సిన మసాలాలు ఉన్నాయి, వేసేద్దాం. వచ్చేసి పెప్పర్ ఒక అర స్పూన్ అండి, అర స్పూన్కి తక్కువనే అనమాట. ఆల్రెడీ కారం కొంచెం వేసాం కదా, మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలా. వచ్చేసి గరం మసాలా, గరం మసాలా, ఓకే, ధనియా పౌడర్ అర స్పూన్, అంతే అన్నీ. ఓకే, మంచిగా మిక్స్ చేద్దాం. ఆహా, గుమ్మగుమ్మలాడుతుందండి ఆలు ఫ్రై మాత్రం. నేను మంచిగా పప్పుచారు వేసుకున్నా, వాటి కాంబినేషన్ అండి. పప్పుచారులోకి చాలా బాగుంటుంది ఆలు ఫ్రై. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, మంచిగా 2-3 స్పూన్స్ ఆయిల్తో ఫినిష్ అయిపోయింది వంట. నెక్స్ట్ వచ్చేసి మన ఫైనల్ టచ్ కొత్తిమీర నేను ఒక 1/4 కప్పు వరకు వేస్తున్నానండి ఇందులో. అసలు ఫ్లేవర్ ఉంటుంది చూడండి. ఇది చూడండి, మీరు ట్రై చేయండి ఇంట్లో. నేను పెట్టిన రెసిపీ మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ టేస్ట్ ఫీల్ అవుతారు కూడా, ఆ టేస్ట్ చూస్తారు, ఫీల్ అవుతూ తింటారు కూడా. అవును, నిజంగా చాలా బాగా చెప్పింది కళ్యాణి అని. ఓకే ఫ్రెండ్స్, ఇలా మంచిగా కుక్ చేయండి. ఆహా, అసలు దాని టెక్స్చరే మారిపోయిందండి, మంచి కలర్ఫుల్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మన ఆలు ఫ్రై. నేను చేసిన రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆలు ఫ్రై మంచిగా బౌల్లోకి తీసేసుకున్నాము. ఇది 1/2 కిలో ఉందండి. ఒక పూటకు మస్తు అవుతుంది 3-4 మెంబర్స్కి. రైస్లోకి పప్పుచారు, రైసు విత్ ఆలు ఫ్రై కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి,
టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.